గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం హోమ్ మేడ్ బిర్యానీ మసాలా ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి అండ్ మన దగ్గర ఉన్న ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ అనేది మనం పెట్టుకోవాలండి. సో అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఎండుమిర్చి, అలాగే కొన్ని బిర్యానీ ఆకులు, ఇవి కట్ చేసి కూడా వేసుకోవచ్చు లేదా అలాగే వేసుకోవచ్చు. అండ్ దూరగా వేపుకోవాలండి. ఆకు అనేది అస్సలు మాడకూడదు. ఓకే, లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. వేసిన తర్వాత అండ్ జార్లోకి మీరు స్టోర్ చేయండి. స్టోర్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా అంటే బ్లాక్ జీరా అనమాట. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఒక 2 to 3 minutes వరకు మనము వేయించుకోవాలండి. సో ధనియాలు అనేది అస్సలు మాడకుండా చూసుకోండి. వేయించుకున్న తర్వాత సేమ్ ఇది కూడా మనం స్టోర్ చేయాలి జార్లో. అండ్ 3 జావిత్రి పువ్వులు, దాల్చిన చెక్క, జాజికాయ ఒకటి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లవంగం, నెక్స్ట్ అనాస పువ్వులు ఒక 4 తీసుకోండి, అలాగే 4 నల్ల యాలక్కాయలు. సో ఇవి కూడా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే ఒక 10 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. అండ్ లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు అండి. సో ఇది కూడా మనము ఒక 3 to 4 minutes వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో ఇలా ఏమవుతుందంటే లోపల ఏమైనా చెమ్మ కొంచెం తడి తడిగా ఉన్నా కూడా మనకి అవంతా కూడా ఎండిపోతుందన్నమాట. ఇలా రోస్ట్ కూడా చేసుకోవచ్చు లేదా మీరు కంప్లీట్ ఎండ వచ్చినప్పుడు ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జార్లోకి తీసుకొని మిక్సీ అనేది మనం ఆడించాలండి. సో మిక్సీ అనేది మనం ఒక 2 to 3 times అనేది మిక్సీ మనం ఆడించుకోవాలి. సో ఇలా 3 times, ఒక 2 to 3 times మనం ఆడించిన తర్వాత అది మెత్తగా పేస్ట్ అవ్వాలి. సో ఈ కన్సిస్టెన్సీలోని వచ్చేలా చూసుకోండి పౌడర్ అనేది. సో జార్ అనేది ఫస్ట్ క్లీన్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి దీన్ని స్టోర్ చేసుకోండి. సో ఆ బౌల్ ఎలాంటి బౌల్ అయినా పర్లేదు, ప్లాస్టిక్ అయినా, పింగాణి అయినా, ఏదైనా గాజు అయినా, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది స్టోర్ చేసుకోవచ్చు. సో పౌడర్ అనేది మనకి ఈ విధంగా రావాలి. సో ఒకసారి మీరు స్టోర్ చేసుకోండి. ఇది బాక్స్ వచ్చేసి మనకి ఎయిర్ టైట్ బాక్స్లోని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా. సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వస్తుందో ఒకసారి నాకు కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.